ఇండియాలో అవినీతికి అంతు లేకుండా పోయింది. ప్రభుత్వ ఆఫీసుల్లో పైసా ఇవ్వకుంటే ఫైలు ముందుకు కదలడం లేదు. ఇక ప్రైవేట్ ఆఫీసుల్లో ఈ విషయం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇన్నాళ్ళు ఒకేసారి లంచం తీసుకొని పనులు పూర్తి చేసిన అధికారులను చూశాం. కానీ గుజరాత్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా కొనసాగుతోంది. అధిక మొత్తంలో లంచం ఇవ్వాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. బాధితుడు అంత మొత్తంలో డబ్బు లేదంటే అధికారులే ఉచిత సలహాలు ఇస్తున్నారు. అదే ఈఎంఐ పద్ధతి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో కొందరు అవినీతి అధికారులు బాధితులపై కనికరం చూపుతూ ఈఎంఐ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒకేసారి పెద్ద మొత్తంలో లంచం డబ్బులు ఇచ్చుకోలేని వారి విషయంలో అధికారులు దయ చూపుతున్నారు. నెలవారీ పద్ధతిలో లంచాన్ని చెల్లించండి అంటూ ఒక రూల్ పాటిస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఉదంతం ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. రూపాలు మార్చుకుంటున్న అవినీతిని చూసి దేశం ఒక్కసారిగా విస్తుపోతోంది. ఇప్పటికే గుజరాత్ను నకిలీ ఎస్జీఎస్టీ బిల్లింగ్ కుంభకోణం కుదిపేసింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. నీటి సరఫరా విభాగం బోర్డులో ద్వితీయ శ్రేణి అధికారి ఓ వ్యక్తి నుంచి 1.2 లక్షల లంచం అడిగాడు. సదరు వ్యక్తి అంత మొత్తంలో ఒకేసారి ఇవ్వలేనని ప్రాధేయపడ్డాడు. అయితే బాధితుడికి అధికారులు ఓ ఉచిత సలహా ఇచ్చారు. ఈ మొత్తాన్ని 4 నెలల్లో నెలకు 30,000 చొప్పున వాయిదాల పద్ధతిలో చెల్లించాలని సూచించారు. ఇదిలా ఉంటే మరో అధికారి ఓ వ్యక్తి నుంచి 21 లక్షలు డిమాండ్ చేశాడు. బాధితుడు అంత మొత్తం ఒకేసారి ఇవ్వలేనని చెప్పడంతో ఆ మొత్తాన్ని నెలకు 2 లక్షల చొప్పున 9 నెలలు, మిగతా 3 లక్షలని నెలకు 1,00,000 చొప్పున మొత్తం ఏడాదిలో చెల్లించాలంటూ బాధితుడికి ఈఎంఐ ఆఫర్ ఇచ్చి ఉదారత చాటుకున్నాడు. అక్కడ ఇక్కడ అని తేడా లేదు. గుజరాత్లో చాలా ప్రాంతాల్లో అధికారులు లంచాలు ఇలాగే తీసుకుంటున్నారు. తాజాగా సూరత్లోని ఒక ఉప సర్పంచ్, తాలూకా మెంబర్ గ్రామంలోని రైతుల నుంచి 85,000 డిమాండ్ చేశారు. గ్రామీణుల ఆర్థిక పరిస్థితి చూసి ఆ మొత్తాన్ని 3 ఈఎంఐలుగా చెల్లించాలని కోరారు. మరో కేసులో 4 సైబర్ పోలీసులు 10 లక్షల లంచాన్ని 4 ఈఎంఐలు అడిగినట్లు ఏసీబీ డీజీపీ వెల్లడించారు. ఈ ఏడాది ఇలాంటివి ఇప్పటివరకు 12 కేసులు వెలుగులోకి రావడంతో గుజరాత్ లంచాలు ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారాయి.